జాతీయ ఓటర్ దినోత్సవంలో పాల్గొనే ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు. ఈ సమావేశంలో పాల్గొనడం నాకు కూడా చాలా గర్వంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ప్రజాస్వామ్యానికి కట్టుబడి పని చేయడం అదృష్టంగా మనం భావించాలి. మనం ఆఫీసర్స్గా కావచ్చు, మనం ఒక ఓటర్గా కావచ్చు, ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న సిస్టంలో మన ఒక ప్రత్యేకత ఉంటుంది. సో మనము ఈ అవకాశం మనకు భారతదేశంలో ఉన్నప్పటికీ ఇది లభించింది కాబట్టి మనం ఇది ఒక చాలా ఇంపార్టెంట్ ఒక మన హక్కుని మనం చాలా విలువగా వాడుకోవాలి. ఓటు హక్కు కేవలం రాజ్యాంగం పరమైన నిబంధన మాత్రమే కాదు, ప్రజాస్వామ్యానికి పునాది వంటిది. ప్రతి పౌరుని ఉన్న బాధ్యతలు తెలియచేస్తూ ప్రాథమిక హక్కును రక్షించడం ప్రజా సేవకులుగా మన కర్తవ్యం. దీంతో పాటు ఒక ఓటర్గా కూడా మన ఓటు హక్కుని సరైన పద్ధతిలో వినియోగించడం కూడా మన బాధ్యత. ఈ బాధ్యతని గుర్తించి మనం కూడా ఒక రెస్పాన్సిబుల్ ఓటర్గా, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా మనం ఈ ప్రజాస్వామ్యబద్ధ ఉన్న సిస్టంలో పాల్గొంటే మన కాన్స్టిట్యూషనల్ ఐడియల్స్, మన రాజ్యాంగం చెప్పిన విలువని మనం యాక్చువల్గా ఈ సమాజంలో నిలబడతాం. అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటర్గా నమోదు చేయడం, ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించే విధంగా చేయడం మన బాధ్యత. ఈ క్రమంలో ఓటర్ చైతన్య అవగాహన కార్యక్రమాలు విస్తృతపరచాలి. ఈ క్రమంగా మన జిల్లా ప్రశాసన్ ఈసీఐ డైరెక్షన్స్ మేరకు అప్పుడప్పుడు ప్రోగ్రామ్స్ కూడా తీసుకుంటున్నాను. ఈ ప్రోగ్రామ్స్లో మనమందరం పాల్గొని ఈ ప్రోగ్రామ్స్లో విజయవంతంగా సక్సెస్ చేస్తే మన సిస్టమ్ ఇంకా బలోపేతమవుతుంది, మన రాష్ట్రం బాగుపడుతుంది, మన దేశానికి కూడా ఒక మంచి పేరు వస్తుంది, ఒక కాన్స్టిట్యూషనల్ రిపబ్లిక్గా పేరు మనకు వస్తుంది. ఓట్ యొక్క ప్రాముఖ్యత ద్వారా సమాజం కూడా బలోపేతం అవుతుంది. ఇది మనందరికీ కూడా తెలిసిన విషయం. ప్రజాస్వామ్యంలో పౌర నమ్మకాన్ని కాపాడడానికి పారదర్శకత కూడా చాలా అవసరం. ఇంతకుముందు మన గౌరవ అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ గారు చెప్పినట్టుగా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు అప్పుడప్పుడు మనం ఓటర్ లిస్ట్ని కూడా ఇంకా స్ట్రెంథన్ చేస్తూ ఉంటాము. దానికి ఫైనల్ ఇంపార్టెన్స్ ఏంటంటే మన సిస్టమ్ స్ట్రెంథన్ అవ్వాలి. మనము మన సిటిజన్స్ ఓట్ హక్కుని మంచిగా కరెక్ట్గా యూజ్ చేయాలి. సో నా విజ్ఞప్తి మళ్ళీ ఏంటంటే మనం ఏదైనా ఈ ప్రోగ్రామ్స్ పెట్టేటప్పుడు మనం కూడా ఆ విలువని పాటించి ఆ స్ఫూర్తితో మనము మన సిస్టంలో మన ఏదైతే రోల్ ఉందో, ఒక ఓటర్గా రోల్ కావచ్చు, ఒక ఆఫీసర్గా రోల్ కావచ్చు, ఆ రోల్కి మనము చిత్తశుద్ధితో నిజాయితీతో చేయగలిగితే మనం మన సిస్టమ్ని కాపాడగలుగుతాము, మన రాజ్యాంగాన్ని ఉన్న విలువని మనం స్థాపించగలుగుతాము. ఓటర్ల దినోత్సవం స్ఫూర్తితో ప్రజాస్వామ్య పట్ల అంకిత భావాన్ని తెలియచేద్దాం. ఓటు హక్కు ప్రతి ఒక్కరి బాధ్యత గుర్తించేలా సంకల్పంతో మనం ముందుకు వెళ్దాము. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఏసీ గారు ఆయన ప్రసంగం చెప్పేటప్పుడు నాకు ముఖ్య అతిథిగా చెప్పారు, కానీ నేనేం భావిస్తున్నానంటే ఇక్కడ వచ్చిన ఓటర్స్ అందరూ మన సీనియర్ సిటిజన్స్, మన న్యూలీ ఎన్రోల్డ్ ఓటర్స్. యాక్చువల్గా నిజం ముఖ్య అతిథి వాళ్ళే. నేను ఓన్లీ ఒక రిప్రజెంటేటివ్గా ఇక్కడ ఉన్నాను, కానీ మన వ్యవస్థలో ముఖ్య అతిథి మెయిన్ హీరోస్ మన ఓటర్స్ ఉన్నారు. దాంట్లో కూడా మన సీనియర్ సిటిజన్స్ ఏదైతే వచ్చారో వాళ్ళే మన హీరోస్. అండ్ మనము ఈరోజు ఆ సంకల్పంతో ముందుకు వెళ్తే ఖచ్చితంగా విల్ బి ఎస్టాబ్లిషింగ్ ది ఐడియల్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఇన్ అవర్ డైలీ లైఫ్. సో ఎందుకంటే we are celebrating National Voters Day. Voters అందరికీ తెలుసు, ఓటర్స్ మన వ్యవస్థలో అతి ముఖ్యమైన పొజిషన్ ఉంది. కాబట్టి ఓటర్స్ డిసైడ్ the party or the people who are going to govern us. So my first piece of advice would be to take the job of voter very seriously, because it is very easy to say nenu cheyakapote emi jarugutundi. Winner gets decided by those number of votes. So coming further, ఈసారి
theme, nothing like voting. I vote for sure only. So I vote for sure. इसको हम प्लेज की तरह लें और in next 2-3 months we have a big election coming up, general elections to the parliament, and I hope that आज के दिन जो हम प्रतिज्ञा लेंगे वो जो एक्चुअल डे होगा इलेक्शन का, जो एक्चुअल डे होगा वोटिंग का, उस दिन इस प्रतिज्ञा को हम वोट करके कंप्लीट करेंगे. थैंक यू. విద్యార్థులకు మిగతా అందరికి కూడా పేరు పేరున నమస్కారం. ముఖ్యంగా మనం ఒకసారి చిన్నగా బిఫోర్ ఇండిపెండెన్స్ కింద మనం పరిశీలించినట్లయితే బలం ఉండి ఆయుధాల యొక్క సంపత్తి ఉండి సైనికుల యొక్క ఉండే వాళ్ళది మాత్రమే రాజ్యం. అంటే ఒక రాజ్యాన్ని స్థాపించాలంటే మిగతా వాళ్ళని ఎంతో మందిని హతమార్చి సైనికులను కానీ సామాన్య ప్రజలు కానీ హతమార్చుకున్న అధికారం అనేది హస్తగతం అయ్యేది కాదు. కానీ మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన తెలంగాణ అనేది నైజాం రాజ్యం లోపల ఉండింది. మనం 48లో మనం భారతదేశం లోపల విలీనం కావడం జరిగింది. అయితే మరి స్వాతంత్రం వచ్చిన అనంతరం మనం రాజ్యాంగాన్ని రూపొందించుకొని 1950 జనవరి 25 నాడు రాజ్యాంగాన్ని మనం రూపొందించుకోవడం జరిగింది, అమలు చేసుకోవడం జరిగింది. మనం రాజ్యాంగం రూపొందించుకున్నాం. అదేవిధంగా ఏదైతే మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉందో ఆ రోజు స్థాపించబడింది. కాబట్టి 25 నాడు మనం ఈ ఎన్విడి కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది జాతీయ. అయితే ఎలక్షన్ ప్రశాంతంగా నిర్వహించి కులానికి, మతానికి, జాతికి, వర్గానికి ఎలాంటి వివక్షత లేకుండా, ధన ప్రభావం కానీ ఇంకా ఏ రకమైన ఒత్తిళ్లు లేకుండా నిష్పక్షపాతంగా ఎలక్షన్ నిర్వహించే బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క బాధ్యతగా నియమించడం జరిగింది. ఇది అటానమస్ బాడీ. దీంట్లో పొలిటికల్ వాళ్ళు ఎవరు కూడా ఉన్నారు, ఎవరు కూడా ఒత్తిడి చేయించే పరిస్థితి లేదు. ఎలక్షన్ కండక్ట్ చేయాలంటే మొదటగా ఫస్ట్ ఓటర్ లిస్ట్ అనేది 100% ఎలాంటి తప్పుడు దొరకకుండా ఉండవలసిన అవసరం. అందులో భాగంగానే మనం ప్రతి సంవత్సరం రెగ్యులర్గా ఫామ్ 6ను తీసుకోవడం, అంటే కొత్త ఓటర్లను నమోదు చేసుకోవడం, ఏమైనా పేర్లు తప్పులు అవి ఉంటే సవరణ చేసుకోవడం, తర్వాత ఎవరైనా చనిపోయిన వాళ్ళు కానీ పర్మనెంట్ షిప్ అయితే వాళ్ళని తొలగించడం, ఎలక్షన్ నిష్పక్షపాతంగా నిర్వహించడానికి, ఓటింగ్ శాతం పెరగడానికి ఓటర్ లిస్టు పర్ఫెక్ట్గా ఉంటే మనకు ఎలక్షన్ అనేది సాఫీగా నిర్వహించడం జరుగుతుంది. అయితే ఓటర్ల యొక్క యూత్ యొక్క పర్సెంటేజ్ యాక్చువల్గా ఓటర్ లిస్టు లోపల ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క గైడ్లైన్స్ క్రమంగా కావచ్చు, లేకుంటే మన సెన్సెస్ యొక్క పాపులేషన్ క్రమంగా కావచ్చు, పర్సెంటేజ్ అనేది చాలా తక్కువ ఉంది. అంటే చాలా మంది 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా ఓటర్ లిస్టులో నమోదు కావడం లేదు. కాబట్టి మీకు రిక్వెస్ట్ ఏంటంటే దీనికి సంబంధించి మనం గతం లోపల కూడా స్వీప్ యాక్టివిటీ కండక్ట్ చేశాం, ఇప్పుడు కూడా రెగ్యులర్గా కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు రిక్వెస్ట్ ఏంటంటే ఖచ్చితంగా మీ ఓటును నమోదు చేయించుకోవడం ఒకటి. రెండవది, నమోదు చేసుకున్న ఓటును తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం చేయడం జరుగుతుంది, పార్లమెంటరీ వ్యవస్థ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా దీంట్లో భాగస్వాములై అందరికి కూడా అవగాహన కల్పించి మన యొక్క ఓటును, అంటే మీ ఓట్లను నిష్పక్షపాతంగా నిర్భయంగా
సద్వినియోగం చేసుకుంటారని చెప్పి కోరుతూ, అదేవిధంగా పీడబ్ల్యూడి వాళ్ళు కూడా ఎవరైతే మనకు ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర కూడా మిస్ అయినా వాళ్ళు చేయించుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ రేషియో కూడా మన దగ్గర మార్కింగ్ చేసినప్పుడు కొంత తక్కువ వస్తుంది, మ్యాపింగ్ చేసినప్పుడు తక్కువ వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా చేయించుకోవాలి. దీంట్లో భాగంగా 80 సంవత్సరాల పైబడిన వాళ్ళకు కూడా మనం సీనియర్ సిటిజన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా గౌరవించుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా తమ యొక్క ఓటును నిస్వార్థంగా నిష్పక్షపాతంగా సద్వినియోగం చేసుకుంటారని చెప్పి తెలియజేస్తూ, మరి మీ మిత్రులకు కూడా ఓటు నమోదు కోసం సహకరిస్తారని చెప్పి కోరుకుంటూ, భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు చేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. థ్యాంక్ యూ సార్.